నీ సంతోషములకు కారణమేమో చెప్పుమా. అందరూ కలిసి పాడదాం. Yeshua.
You
We need victory. Satan is present. We need victory. Satan is present. క్రీస్తులోని మార్పు చెందిన క్రీస్తుని. Giving victory. Satan is present. క్రీస్తులోని మార్పు చెందిన క్రీస్తుని. junior seniors ఎవరో కూర్చోండి. టీచర్స్ హెల్ప్ చేయండి మా పిల్లలకి. లైన్ లో కూర్చోబెట్టండి. టీచర్స్ వచ్చి పిల్లల దగ్గర కూర్చోండి.
టీచర్స్ వచ్చి పిల్లల మధ్యలో కూర్చోండి. ఇవ్వండి మా బ్యాగ్ బ్యాగ్ దూరంగా వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి అమ్మా. అమ్మ అందరూ చేతులు కట్టండి. ఎవరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు. అందరూ చేతులు కట్టండి. అమ్మ చిన్న పిల్లలు పేరెంట్స్ మీ పిల్లలు చూసుకోవాలి. పిల్లల మధ్యలో పంపేయద్దు. దయచేసి మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకోండి. అమ్మా ఇప్పుడు ప్రైమరీ పిల్లలు వాళ్ళు నేర్చుకున్నటువంటి ఖండిత వాక్యం చెప్తారు. ప్రైమరీ నుంచి మొట్టమొదటి బాయ్స్ రోహిత్ వచ్చేటప్పుడు మీ బైబిల్ తీసుకుని రావాలి. పూర్ణ మనస్సుతో దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. మత్తయి 22:37. మాటల్లోను ప్రవర్తనలోను విశ్వాసం, ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రత విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1 తిమోతి 4:12. నేను భయపడక ఆయన నమ్ముకొని ఆయన రక్షణ దారమై ఉండను. యెషయా 12:2. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనైన జరుగునుని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. జకరియా 4:6. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుడు మహిమ కొరకు చేయుడి. 1 కొరింథీ 10:31. పరుల పాపంలో పాలివాడై ఉండుకొనుము. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకునుము. కీర్తనలు 1 తిమోతి 5:22. యెహోవా నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? కీర్తనలు 118:6. నేను తలుపు ముందు మీరే నాకు సాక్షులు. యెహోవా వాక్కు. యెషయా 43:12. నేను తలుపు ముందు నిల్చొనిచున్నాను, తలుపు కొట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే వాడిని నేను చూచుచున్నాను. ప్రకటన 3:20. నా మాట విని పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. యోహాను 7:24. 5:24. దయచేసి ఎవరు క్లాప్స్ కొట్టద్దు. నెక్స్ట్ గౌతమ్
హృదయంతో పూర్ణ మనసుతో దేవుడైన ప్రభువు ప్రేమింపవలెను. మత్తాయి 22:37. మాటల్లోనూ పలుకులోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ ప్రవర్తనలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఫస్ట్ తిమోతి 4:12. నేను భయపడక ఆయన నమ్ముకున్నాను. ఆయన నాకు రక్ష రెండు శక్తి చేతనైనను బలము చేతనైనను జరుగును. నెక్స్ట్ డానియల్. డానియల్ తర్వాత ఫిలోమోన్ రెడీగా ఉండాలి. ఫిలిమోన్. ఫిలిమోన్ ఉన్నాడా? My name is Philemon. I am studying in third class. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువుకు ప్రేమింపగలను. మత్తాయి 22:37. మాటలోను ప్రవర్తనలోను విశ్వాసములోను విశ్వాసులకు ప్రేమింపగలను. మాదిరిగా ఉండుము. 1 తిమోతి 4:12. భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. ఆయన నాకు రక్షణాధారమాయను. యెషయా 12:2. శక్తి చేతనైనను బలము చేతనైనను నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చెను. జకరియా 4:6. కాబట్టి మీరు భోజనము చేశాను, పానము చేశాను, మరి ఏమి చేశాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. 1 కొరింథీ 10:31. లార్డ్ గాల్స్ నుంచి నిషికా. My name is Vinishka. I am going to say 5 వాక్యాలు. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ ప్రభువు అయిన నీ దేవుడైన ప్రభువు ప్రేమింపవలెను. మత్తాయి 22:37. మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ ప్రవర్తనలోనూ విశ్వాసాలకు మాదిరిగా ఉండుము. 1 తిమోతి 4:12.
నిన్ను జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా శపించెను. జకరియా 4:6. నెక్స్ట్ అక్షయ. ఎలా అందరికీ ప్రేమ. నా పేరు అక్షయ. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువు ప్రేమింపవలెను. మత్తయి 22:37. మాటల్లోనూ, ప్రార్థనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉంటుంది. తిమోతి 4:12. నేను భయపడక ఆయనను నమ్ముకుంటున్నాను, ఆయన నాకు రక్షణ ఆధారం. యెషయా 12:2. శక్తి చేత నేను బలం చేత నేను కాక నా ఆత్మ చేతనే జరుగునని సైన్యములకు అధిపతులకు యెహోవా సెలవిచ్చెను. జకరియా 4:6. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. కొలకి 10:31. పర్ల పాపములలో పాలివాడవై ఉండకుము. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. కీర్తనలు 118. ఫస్ట్ తిమోతి 5:22. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నన్ను నాకేమి చేయగలరు. కీర్తనలు 119:6. మీరే నా సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. యెషయా 43:12. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. నీవు ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చేదను. ప్రకటన 3:20. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం కలవాడై ఉన్నాడు. యోహాను 5:24. ప్రైజ్ ది లార్డ్. మర్సీ. పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మత్తయి 22:37. మాటల్లోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, ప్రవర్తనలోనూ విశ్వాసాలకు మాదిరిగా ఉండుము. మొదటి తిమోతి 4:12. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను, ఆయన నాకు రక్షణాధారమాయెను. యెషయా 12:2. శక్తి చేతనైనను, బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకరియా 4:6. నెక్స్ట్ హరిణి. హరిణి. లేదా ఓకే. ఇప్పుడు జూనియర్ పిల్లలు సాక్ష్యాలు పంచుకుంటారు. జూనియర్ పిల్లలు సాక్ష్యాలు పంచుకుంటారు. రాసి నేనే చెప్తాను. రాలేదు. ఉన్నాడా? ఫినెహాస్ ఉన్నాడా? ఫినెహాస్ ఎవరు?
ధైర్యమును దిగులు పడకము తెలియకము నేను వచ్చి మాట్లాడతాడు తోడగలను అప్పుడు ఆయన కుమార్తె మా యేసులతో ప్రతి పాపలను పవిత్రులుగా చేయను మొదటి మనసుగా ఆయనను మన ప్రభు ఆయన యేసుక్రీస్తు మూలంగా మనలను మాకు జడము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము మొదటి దొంగల వాటి వాటిని పంచిపెట్టుటప్పుడు తన చేతులతో మంచి పని చేయలేదు కష్టపడవలను ఎఫెసీ 4:20 మీలో ఎవరికైనా జ్ఞానం తెలుగును ఎలా తను తెలుగును అడగవలను దేవుడు అతనికి అనుగ్రహించకపోయినా అతన్ని ఎవరిని వర్ధింపగా అందరికీ దారుణంగా చేయను అందరితో పనిచేయను నెక్స్ట్ జూనియర్స్ వాళ్ళు సాక్షులు పంచుకుంటారు. రోహి తర్వాత సన్నీ రెడీగా ఉంటారు. ఈ VBS లో మీరు ఏం నేర్చుకున్నారో పంచుకోండి. రోహి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రోహి. నేను ఈ VBS ద్వారా నేర్చుకునేది ఏమనగా జెరికో ఓడించేవాడు మన దేవుని మాట విన్నట్టు ఎడల ఎంత గొప్ప పనులైనా కానీ దేవుడు మన చేత చేయించగలడు. కాబట్టి నేను అలాగూ ఉంటున్నట్లు నా కోసం ప్రార్థన చేయండి. అలానే నేను ఇంకోటి నేర్చుకున్నది ఏమనగా ఏరియా లెసన్ నుంచి నేర్చుకున్నది ఏమనగా మనం దేవుడికి నమ్మకమైన వారిగా ఉంటే దేవుడే మనలను మన చేత ఎంతో గొప్ప పనులను చేయించగలడు. నేను కూడా ఏరియాలకి నమ్మకమైన వారిగా ఉన్నట్టు నా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అందరికీ ప్లేస్ నా పేరు సన్ని. ఆకాను పాపం ఆకాను నేను కూడా పాపం చేయకుండా నేను కూడా దేవునిలో ఉండేలా ఉన్నా నా కోసం ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు వసీగర్. మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉంటామో దేవుడే మనల్ని ఉన్నతమైన వారిగా చేస్తాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. డేవిడ్. డేవిడ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు డేవిడ్. నేను చదువుతుంది 8వ తరగతి. దేవుడు మోషేకి ఆజ్ఞాపించినప్పుడు కొండ మీద రాతి పలకలు తెచ్చినప్పుడు యెహోషువ కొండ మధ్య నుండి దేవునితో 40 రాత్రులు 40 పగళ్ళు
సహవాసం చేసిండు. దేవునితో నేను కూడా యెహోషువ వలె సహవాసం చేయడానికి నా గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్స్. ఆషేర్. అమ్మ మీరు మౌనంగా ఉంటే వినపడుతుంది, మాట్లాడొద్దు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ఆషేల్. యెహోషువ యోర్దాను నది దాటి ఎరుకో గోడల చుట్టూ 6 రోజులు తిరిగి 7వ రోజు బూరలతో ఊదగా ఎరుకో గోడలు కుప్పకూలాయి. అది దేవుణ్ణి ప్రార్థించగా ఏదైనా సాధ్యమవుతుందని నమ్ముచున్నాను. దేవుని నాకు దేవుణ్ణి అడిగితే ఏదైనా సాధ్యమవుతుంది. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. స్టీవెన్. బాయ్స్ సైలెంట్ కూర్చోవాలి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు స్టీవెన్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. యెహోషువ కొండ మధ్యలో నివసించాడు. మోషే కొండ పైన నివసించారు. 20 లక్షల మంది కొండ కింద నివసించారు. యెహోషువ ద్వారా మనం నేర్చుకునేది పద్ధతి. ఆమె అమ్మా నెక్స్ట్ సీనియర్స్. అమ్మా నెక్స్ట్ సీనియర్స్ అలెక్స్. అమ్మా మీరు మౌనంగా ఉండాలి, సైలెంట్గా ఉంటే వినపడుతుంది, అందరికి వినిపించాలి, మాట్లాడొద్దు. ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను మీతో ఒక చిన్న సాక్ష్యం పంచుకోబోతున్నాను. సో నేను నర్సరీ టు 8th క్లాస్ వరకు ఒక స్కూల్ ఓవరాల్ టాపర్ని. సో నా 8th రిజల్ట్స్ వచ్చాక చాలా గర్వపడ్డాను. లైక్ నాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి. నాకు వచ్చినటువంటి ఆ మార్క్స్ చూసి నేను మా ఫ్రెండ్స్తో, ఇంట్లో వాళ్ళతో, అందరితో ప్రౌడ్ ఫీలింగ్తో చెప్పాను నాకు మంచి మార్క్స్ వస్తాయి, నన్ను ఎవరు వెయిట్ చేయలేదని చెప్పాను. అది చెప్పడంతో నా 8th కంప్లీట్ అయింది. ఆ తర్వాత నా 9th ఫస్ట్ ఎగ్జామ్స్లో లైక్ FA1 అప్పుడు నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే నన్ను ఎవరు వెయిట్ చేయగలరు, స్కూల్ టాపర్ని, ఏ ఎగ్జామ్స్ కూడా క్లియర్ రాసేస్తా అని చెప్పి నేను అడిషనల్ తీసుకొని మరి ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటే సడన్గా నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి. ఎలా అంటే ఒక డల్ స్టూడెంట్కి వచ్చినంత మార్క్స్ వచ్చాయి, 40%. దాన్ని చూసి నేను చాలా అప్సెట్ అయ్యా. ఆల్సో ఇంట్లో కూడా డల్గా ఉన్నప్పుడు మా అమ్మమ్మ అడిగింది ఎందుకలా ఉన్నాను అని అడిగినప్పుడు నేను ఏం చెప్పానంటే నాకు ఇలా తక్కువ మార్క్స్ వచ్చాయి, నేను చాలా బాధగా ఉన్నానని చెప్పాను. చెప్పిన తర్వాత మా అమ్మమ్మ ఒక చిన్న క్వశ్చన్ వేసి, నువ్వేమైనా తప్పు చేసావు, ఎగ్జామ్ టైంలో నువ్వేమైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నావా అని చెప్తే నేను ఒకటే చెప్పాను. నేను కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అని ఓపెన్గా చెప్పేసాను. చెప్పడం వల్ల మా అమ్మమ్మ ఏం చెప్పిందంటే, ప్రౌడ్గా ఫీల్ అవ్వడం అనేది ఒక పాపం, లోకంలోకి ఫస్ట్ పాపం ఎంటర్ అయితే బయట వల్ల అని ఒక మాట చెప్పాను. ఆ మాట విన్నాక నేను కొంచెం భయపడ్డా, ఒకసారి టెన్షన్ కూడా పడ్డా. నేను ఇది కూడా పాపమే కదా, పాపం చేశాను అని ఆ టెన్షన్తోనే లైక్ మా ఇంట్లోనే మందిరం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నాను. ఇదిగోగా నేను చేసిన పాపం, నన్ను క్షమించు అని నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత నా 9th మొత్తం అది 9th ఎండింగ్లో ఇది అయింది. లైక్ FA1 రిజల్ట్స్ అప్పటి నుంచి నేను ఏదో కూడా ట్రై చేస్తూ ఉన్నాను. నేను బీట్ చేయాలనుకుంటే నేను లాస్ట్ ఎగ్జామ్స్లోకి వచ్చిన తర్వాత 9th ఎండింగ్లో మా ఇవన్నీ ఎక్స్టెండ్ జరిగింది. ఆ తర్వాత నేను 10th వేరే స్కూల్లో నేను జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ ఎగ్జామ్స్లో నాకు ఒక 80% స్కోర్ వచ్చింది. ఆల్సో నేను అప్పుడు LCM మ్యూజిక్ థియరీ స్టార్ట్ చేశాను. అదొక మ్యూజిక్ కాలేజ్. దాంట్లో అండర్ 18 వాళ్ళకు కూడా
ఛాన్సెస్ ఇస్తారు, లైక్ ఒక టీచర్ అవ్వడానికి. సో నేను ఏం చేశానంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను మ్యూజిక్ నేర్చుకుంటాను అని చెప్పినప్పుడు ఫస్ట్ నన్ను నీకు ఏజ్ సెట్ కాదు చాలా మంది వరకు నన్ను డౌన్ చేశాను. నేను అసలు తగ్గకుండా ట్రై చేశాను, చాలా వరకు మ్యూజిక్ ఎగ్జామ్స్ రాశాను, చాలా ఫెయిల్ అయ్యాను. లైక్ ఎంత ఫెయిల్ అయ్యా అంటే నన్ను ఈవెన్ అంటే మ్యూజిక్ ప్రిన్సిపల్ వాళ్ళు కూడా నన్ను డ్రాప్ అయిపోని చెప్పారు. సరే నేను డ్రాప్ అవ్వకుండా నేను ఫైనల్ ఎగ్జామ్స్ వరకు అదే స్కూల్లో ఉండుకుంటూ వచ్చాను. ఆల్సో ఇంకో సైడ్ నాకు ఇక్కడ టెన్త్ క్లాస్ ఎస్ఏ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇటు వాటికి రెండింటికి టైం సరిపోదు. అలా నేను ట్రై చేస్తూ వచ్చాను. అది ఇంకా నా మిస్టేక్ని కరెక్ట్గా నేను దేవుడికి ఒప్పుకోలేదు. లోపల ప్రౌడ్ ఫీలింగ్ అనేది వస్తూనే ఉంది. నేను లైక్ ఒకేసారి నేను దేవుని మళ్ళీ ఫర్గివ్ చేయమని హార్ట్ఫుల్గా ప్రేర్ చేశాను సార్. ప్రేర్ చేయడం వల్ల దేవుడు నన్ను క్షమించాలని అయితే నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు ఈవెన్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నేను వచ్చాను. గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్లో వచ్చా. 10th 88% రిజల్ట్ తెచ్చుకున్నాను. ఇంకోటి ఎక్సిఎం కాలేజ్లో కూడా నాకు 95% రిజల్ట్ వచ్చింది మ్యూజిక్ కాలేజ్లో. దానివల్ల నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆల్సో నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. దీనివల్ల నేను దేవుడికి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాను. సో ఈ చిన్న ఛాన్స్ అని దేవుడికి ఇచ్చిన థ్యాంక్ యూ. వందన. మీరు ఈ VBS లో ఏం నేర్చుకున్నారో చెప్పండి. దేవుడు ఈ VBS లో మీతో ఏం మాట్లాడాడో, మీరు ఏం నేర్చుకున్నారో, ఎవరైనా రక్షణ పొందినట్లయితే వాటి గురించి చెప్పండి. దేవాద దేవుని ఘనమైన నామములకు వందనాలు. సమయం ఇచ్చిన పాశ్రంతులకి ఎంతగానో వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు వందన. నేను న్యూ లైఫ్ ఫెలోషిప్ భాస్కర్ నుంచి వచ్చాను. అయితే నేను ఈ VBS పాంప్లెట్ చూసినప్పుడు నేను వస్తాను రాను అనే ఆలోచన కలిగి ఉన్నాను. కానీ అనుకోని రీతిగా దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. ఈ 5 రోజులు 9 స్టోరీస్ ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు. ముఖ్యంగా దానియేలు జీవితం ద్వారా మాతో ఎన్నో విషయాలు దేవుడు పంచుకుంటూ వచ్చాడు. దానియేలు జీవితంలో మొదటి పరీక్షగా రాజు తినేటువంటి అపవిత్రమైనటువంటి భోజనము, దేవదూతలకు మొక్కినటువంటి భోజనము తినవలసిన పరీక్ష వారికి ఎదురుపడినప్పుడు దానియేలు అతను అపవిత్రపరచుకోకుండా ఉండడానికి ఆయన ఉద్దేశించాడు. ఈ దినములలో కూడా మన జీవితంలో ఎన్నో చెడ విషయాలు మన మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది. ఎన్నో విషయాలు మనల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తా ఉంది. సాధారణ నిజంగా గర్జించే సింహం వల్ల మనల్ని మింగివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ మనం దానియేలు వంటి వారి నుంచి ఇన్స్పిరేషన్ పొందుకొని మనం మన జీవితాలను చక్కని దారిలో నడుపుకోవాలని తెలుసుకున్నాను. అదేవిధంగా ఈ శత్రుమేష అభ్యర్థిగోలు దాని జీవితము వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ళు అంతటి విశ్వాసం ఎట్లా పెట్టారు. ఆ సింహపు బోన్లో వేసినప్పుడు కానీ, ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు కానీ, ఇన్ కేస్ అట్లాంటి సిచ్యువేషన్ మనకు వచ్చుంటే మాత్రం మనం ఏం చేసేవాళ్ళము. ఆ క్వశ్చన్ నాకు వచ్చినప్పుడు కూడా నేను అసలు ఏం ఆన్సర్ ఇయ్యలేకపోయినాను. కానీ వాళ్ళు ఎంత గొప్పగా ఆ సమస్యను ఎదుర్కొన్నారు. మనం కూడా వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. ఈ లోకంలో మనం ఎందరికో ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. క్రికెటర్స్ అని, సినిమా హీరోస్ అని, ఇట్లా ఎంతో ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. కానీ మన బైబిల్లో ఎందరో గొప్ప వాళ్ళు, వారిని చూసి మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన జీవితాలను దేవుల్లో కట్టుకోవాలి. మన జీవితాలను దేవుని కొరకే ఇంట్లో పెట్టుకోవాలి. నేను నా జీవితాన్ని దేవుని కొరకు కట్టుకున్నట్టుకు ఆయనలో నేను ఎదుగుటకు నా సంఘం కొరకు నా కొరకు మీరందరూ ప్రార్థిస్తారని నమ్మొచ్చు. ఈ చిన్ని కొద్ది సాక్ష్యం ద్వారా దేవుడి మహిమ ఘనత ప్రభావం పొందుకోను గాక. ప్రియదర్శిని. దైవజనులకు, సంఘ పెద్దలకి, సంఘస్థులందరికీ, అలాగే పిల్లలందరికీ ప్రార్థన. నా పేరు ప్రియదర్శిని.
బీబీఎస్కి రావడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. మన లైఫ్లో మనకి చాలా టెంప్టేషన్స్ వస్తాయి. ఎట్లాంటి టెంప్టేషన్స్ అంటే రక్షణలో నుండి యేసుప్రభు నుంచి మనల్ని దూరం చేసే టెంప్టేషన్స్ వచ్చినప్పుడు మనం కథలంగా స్థిరమై ఆయన కార్యాలలోకి అంటే మన విశ్వాసం నుంచి కడవరకు మన పరుగు దొరికించాలని నేర్చుకున్నాను. అట్లాగే మన జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలి, మన జీవితమే ఒక సువార్త కరపత్రంగా ఉండాలని నేర్చుకున్నాను. క్రిస్టియన్స్ రీడ్ బైబిల్, నాట్ క్రిస్టియన్స్ రీడ్ క్రిస్టియన్స్ అనే ఆ స్టేట్మెంట్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా లోకం మనల్ని గమనిస్తుంటుంది, లోకం ఎప్పుడు ఛాన్స్ దొరికితే వీళ్ళని ఏమన్నా చూస్తుంటుంది. కాబట్టి ఎప్పుడు కాన్షియస్గా ఉండాలని, దేవుడికి భయపడి ఆయనకి సంపూర్ణంగా విధేయులుగా ఉండాలని నేర్చుకున్నాను. దానిలో తన స్నేహితులు ఎలాగైతే వాళ్ళకి మరణం పొందేంత శ్రమలు వచ్చినప్పటికీ వాళ్ళు చెదరని విశ్వాసంతో ఎలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత చూపారో అలాంటి విధేయతను నేను కలిగి ఉంటానని నేను డెసిషన్ తీసుకున్నాను. ఇప్పటివరకు దేవుడిపై విశ్వాసం ఉంచాను, కానీ ఇప్పటి నుంచి సంపూర్ణ విశ్వాసంతో ఉంటానని డెసిషన్ తీసుకున్నాను. నా కొరకు ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తుందాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ మా ప్రభువా, చిన్న పిల్లలు సంతోషంతో పాడినటువంటి పాటలు, వాళ్ళు చేసినటువంటి యాక్షన్స్ అన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇశ్రాయేలు యొక్క స్తోత్రముల మీద ఆశ్రయించినటువంటి వాడవు, వారి యొక్క ఆరాధన మీరు అంగీకరించినారని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, జూనియర్ సీనియర్స్ వారు ఏదైతే పాఠాలు నేర్చుకున్నారో అది వారి జీవితాల్లో ఆయన కార్యసిద్ధి కలుగజేసి మీ కొరకు ప్రభావ ఫలాలు తీసుకొచ్చే విధంగా వారిని సిద్ధపరచమని, ఇంకా ఎవరైతే ప్రభావ సిగ్గుతో భయంతో చెప్పలేకపోయారో వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం. వారు చెప్పిన సాక్ష్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. చిన్న లెసన్ విని మనము ముగించేసుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు నాతో కూడా కలిసి బైబిల్స్ ఓపెన్ చేయండి. రోమిలికి రాసిన పత్రిక 12:1. మా పిల్లలు పంపించండి, బయటికి కూర్చోబెట్టండి. టీచర్స్ వచ్చి మధ్యలో కూర్చోండి అమ్మా, పిల్లలు కంట్రోల్ చేయండి. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయన సమర్పించుకోవడని దేవుని వాంఛనను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. నా వెనుక చెప్పండి పిల్లలు. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. బాయ్స్ ఎవరు కూడా చెప్పండి, అక్కడ మీటింగ్ పెట్టారు బాయ్స్. అమ్మా టీచర్స్ పిల్లల మధ్యలో కూర్చోండి. నా వెనకాల మళ్ళీ చెప్పండి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి
మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు హితమైనది. దీని యొక్క అర్థం ఏంటంటే మన శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అలాంటి సేవ యుక్తమైనదని చెప్పి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుని సేవ చేయాలంటే ఏముండాలి? మనకి దేవుని సేవ చేయడానికి ఏముండాలి? దేవుని సేవ చేయాలని మనకి ఏముండాలి? మంచి ఆరోగ్యం ఉండాలి, 2 కళ్ళు ఉండాలి, 2 చేతులు ఉండాలి, అన్నీ ఉండాలి కదా. కాళ్ళు ఉండాలి, అన్నీ ఉండాలి. మనం అన్ని విధాలుగా బాగుంటేనే సేవ చేయగలం కదా. అయితే ఇప్పుడు మనం నేర్చుకుపోయే స్టోరీ దానికి భిన్నంగా ఉంటుంది. మనం నేర్చుకుని పోయే స్టోరీ భిన్నంగా ఉంటుంది. చదవండి ఇక్కడ ఎవరైనా. కనిపిస్తుందా? ఏ టాప్? ట్రిపుల్ టాప్. ఏ టాప్? ట్రిపుల్ టాప్. ట్రిపుల్ అంటే గుంటితనము, గుంటివాడైన టాప్, గుంటివాడైనటువంటి టాప్. అయితే ఇది నిజంగా జరిగినటువంటి స్టోరీ. ఎక్కడ జరిగిందంటే ఈస్ట్ లండన్ లో జరిగింది. లండన్ ప్రాంతంలో జరిగినటువంటి స్టోరీ. అయితే ఈ ట్రిపుల్ టాప్ కి వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయారు. ట్రిపుల్ టాప్ కి మమ్మీ డాడీ చిన్నప్పుడే ఇద్దరు చనిపోయారు. తనకి 2 కాళ్ళు కూడా కుట్టివి, 2 కాళ్ళు కూడా పనిచేసేవి కాదు. అయితే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ బతుకున్నప్పుడు ఏం చేసిందంటే టామ్ కి చదవడం రాయడం నేర్పించింది. టామ్ బయటకు వెళ్ళేవాడు కాదు, ఎప్పుడు స్కూల్కి కూడా పోలేదు. వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే ఇంట్లోనే తనకి అక్షరాలన్నీ కూడా నేర్పించింది. చదవడము రాయడము అన్ని కూడా నేర్పించింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మమ్మీ చనిపోయింది, వాళ్ళ డాడీ చనిపోయాడు. ఇప్పుడు టామ్ కూడా అయిపోయాడు. ఎవరైనా మంచిగా ఉంటే చేర్చుకుంటారు. ఇప్పుడు 2 కాళ్ళు కుంటివి, ఎక్కడికి వెళ్ళలేడు, బయటకు పోలేడు. కాబట్టి ఆయన ఎవరు చేర్చుకుంటారు? ఆయన్ని ఎవరు చూసుకుంటారు కదా. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది టామ్ కి. అయితే టామ్ ఉండే ఆ ఊరిలోనే వాళ్ళ బంధువులకు కానుంది. చాలా పెద్ద ఆవిడ, ముసలావిడ. ఆమె గ్రహణి. ఏం పేరు? కనిపిస్తుందా? ఏం పేరు? గ్రాని అంటే అమ్మమ్మ, నాన్నమ్మ అట్లా. కాబట్టి ఈమె ఏం చేసిందంటే ఎవరు చూడడం లేదు టామ్ని. తీసుకొచ్చి వాళ్ళ ఇంటి పైన ఒక చిన్న పాత గది ఉంటే పాడైపోయినటువంటి గది, ఆ గది టామ్కి ఇచ్చింది. పాతది, పాడైపోయినటువంటిది, ఇరిగిపోయినటువంటి పాత గది ఉంటే ఆ గది టామ్కి ఇచ్చి టామ్ని పైన పెట్టింది అనమాట. అప్పటి నుంచి టాము ఆ గ్రామీతోనే ఇంట్లో ఉండేవాడు. బయటకు పోవడానికి టామ్ కి అయ్యేది కాదు. అయితే టామ్ కి ఎవరో గిఫ్ట్ గా 2 పట్టుకొని నడవడానికి తనకి ప్రజెంట్ చేశారనమాట. 2 చేతి కర్రలు తనకి అందిస్తే వాడితో బయటకు వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకునేవాడు. ఎందుకంటే ఈ గ్రాని ఎప్పుడు ఏం చేసేదంటే బాగా తిట్టేది, అరిచేది, మంచిగా చూసుకునేది కాదు, సమయానికి భోజనం కూడా పెట్టేది కాదు. టామ్ అంటే ఇష్టపడేది కాదు. పద్దాక ఏదైనా అడిగితే కర్ర తీసుకొని వచ్చి గట్టిగా మాట్లాడేది. ఏ టామ్, మళ్ళీ ఇంకోటి అడిగినావు, మళ్ళీ అన్నం అడుగుతున్నావు, పెట్టినట్టే తినాలి నువ్వు, ఇంకా లేదు. టామ్ కి నో బిస్కెట్స్, నో
చాక్లెట్స్ లేదు, బిస్కెట్స్ లేదు, ఏమీ లేదు. ఆ గ్రాని ఎంత అన్నం పెడితే అంత తినాలా, ఆ రూమ్ లోనే మౌనంగా ఉండాలి. అలా ఈ టామ్ చిన్న చిన్న పనులు చేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ గ్రానికి ఇచ్చేవాడు. అట్లా నడుస్తూ ఉండింది. కొన్ని రోజులకి ఏమైందంటే ఈ టామ్ కి వెన్నెపూస కూడా పనిచేయడం ఆగిపోయింది. వెన్నెపూస కూడా సరిగ్గా పనిచేయడం లేదు. ఇక అప్పటి నుంచి టామ్ కి ఏమైందంటే లేగలేడు, బయటికి పోలేడు, ఆ రూమ్ లోనే ఉండేవాడు. ఎప్పుడు ఈ రూమ్ లోనే ఉండేవాడు. ఎక్కడికి పోవడానికి కూడా ఇప్పుడు అవడం లేదు. అయితే టామ్ వాళ్ళ మమ్మీ చనిపోక ముందు వాళ్ళ మమ్మీ టామ్ కి యేసు ప్రభు గురించి చెప్పింది. అప్పుడు టామ్ ఏం చేశాడంటే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నాడు. యేసు ప్రభుని తన రక్షకుడిగా అంగీకరించాడు. వాళ్ళ మమ్మీ చెప్పింది, టామ్ కాళ్ళు ఉన్నా లేకపోయినా, కళ్ళు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం బాగున్నా లేకపోయినా, చనిపోతే మాత్రం నరకానికి పోతాము, జాగ్రత్త. ఈ లోకంలో పుట్టిన వారందరూ పాపం చేసిన వారే, నీవు కూడా పాపాత్ముడివే. యేసు ప్రభుని నమ్ముకో. యేసు ప్రభుని నమ్ముకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. యేసు ప్రభు నీ కొరకు శిలువలో చనిపోయినాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు తిరిగి లేచినాడు. యేసు ప్రభు ఆయన పాపినంటే చాలు, యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు అని చెప్పి వాళ్ళ మమ్మీ టామ్ కి సువార్త చెప్పినప్పుడు టామ్ ఏం చేసిందంటే తన పాపాలన్నింటినీ కూడా యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని యేసు ప్రభు తన హృదయంలో చేర్చుకున్నాడు. కాబట్టి టామ్ కి మాట్లాడేవాడు ఎవరు లేరు. కానీ టామ్ కి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఎవరు స్నేహితుడు? వెరీ గుడ్. ఎవరు? యేసు ప్రభు. తన రూమ్ లో ఒక్కడే ఉంటాడు. తనతో పాటు యేసు ప్రభు కూడా తన హృదయంలో ఉన్నాడు. కాబట్టి అప్పటి నుంచి టామ్ కి చాలా సంతోషంగా ఉండింది. యేసు ప్రభు నా స్నేహితుడిగా ఉన్నాడు, ఇక నాతో ఎవరు లేకున్నా పర్లేదు అనుకుని టామ్ ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. అయితే టామ్ కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. టామ్ కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ పేరు జాక్లీ. ఏ పేరు? జాక్లీ. కాబట్టి ఒకరోజు స్టెప్స్ మీద సౌండ్ వస్తా ఉంది, టక్ 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 టక్. వాడు ఫ్రెండ్ పరిగెత్తుకుంటా వస్తాడు, మెట్ల మీద సౌండ్ చేసుకుంటా వస్తా ఉంటే టామ్ అనుకున్నాడు, అరే నా దగ్గరికి ఎవరు వస్తున్నారు, మెట్ల మీద సౌండ్ వస్తుంది, గ్రానీ అయితే ఇంత ఫాస్ట్ గా రాదు అనుకుని ఆలోచన చేస్తా ఉంటే ఎవరో ఒకడు వచ్చి డోర్ నాక్ చేస్తా ఉన్నారు, డోర్ తడతా ఉంటే ఈయనొచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేస్తే టామ్ వాడు ఫ్రెండ్ జాక్లీ. ఎవరు? జాక్లీ వస్తాడు. జాక్లీ వచ్చి టామ్ ఒక మాట చెప్తాడు, టామ్ మా డాడీ మమ్మల్ని వేరే దేశానికి తీసుకెళ్ళిపోతున్నాడు, మేము వేరే పట్టణానికి వెళ్ళిపోతున్నాము, ఇంకా నేను నిన్ను ఎప్పటికీ కలవలేను, నిన్ను చూద్దామని వచ్చాను లాస్ట్ టైము అని చెప్పి ఏం చేశాడంటే తన పాకెట్ లో నుంచి ఒక కవర్ తీశాడు. కవర్ తీసి టామ్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? టామ్ ఇచ్చాడు. అందులో ఏమున్నాయి? ఏముంటాయి? డబ్బులు. ఇంకేముంటాయి? చెప్పండి. చూస్తే ఏమున్నాయి? అందులో డబ్బులు ఏమున్నాయి? జాక్లీ ఏం చేశాడంటే టామ్ కి ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఒక్కడే ఉంటాడు. కాబట్టి ఏం చేయాలా, తనకేమైనా నేను హెల్ప్ చేయాలి, నేను ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి తను ఏం చేశాడంటే
కొన్ని రోజులు తను కూడా కష్టపడి పనిచేసి టామ్ కొరకు కొన్ని డబ్బులు సంపాదించి ఆ కవర్ లో పెట్టి కవర్ తీసుకొచ్చి టామ్కి ఇవ్వబోతాడు. అయితే టామ్ అంటాడు, జాబ్ నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు, ఇంకా నన్ను విజిట్ చేయడానికి ఎవరు రారు. అయితే నాకు ఒక ఆశ ఉంది అని అంటే ఏంటి చెప్పు అంటాడు. నాకు ఒక బైబుల్ కావాలంటాడు. నువ్వు నాకు డబ్బులు తెచ్చావు కదా, ఈ డబ్బులు తీసుకెళ్ళి నాకు ఒక బైబుల్ తీసుకురా అనంటే జాబ్ నవ్వుతాడు. ఏ టామ్, నీకు పిచ్చి పట్టిందా? నేను నీ కోసం ఇన్ని రోజులు కష్టపడి ఈ డబ్బులు దాచాను. నీకేదైనా స్పెషల్ గా కావాలంటే మాత్రమే ఇది వాడుకో. దేనికైనా స్పెషల్ గా కొనుక్కోవాలనుకునే డబ్బులు వాడుకో, అంతేగాని బైబిల్ కొనడానికి మాత్రం డబ్బులు వాడొద్దు నువ్వు అని చెప్పి జాబ్ అంటాడు. జాబ్ అంటే ట్రిపుల్ టామ్ అంటాడు, జాబ్ నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు, నాకు బైబిల్ తెచ్చిస్తే నేను రోజు ఆ బైబిల్ చదువుకుంటా, నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ అదే పెద్ద గిఫ్ట్ అని చెప్పి టామ్ చెప్తాడు. చెప్తే ఈ జాబ్ ఏం చేస్తారంటే, సరే నేను మన మిషన్ స్కూల్ ఉంది కదా, మిషన్ స్కూల్ దగ్గరికి పోయి అక్కడ అడిగి నీ కొరకు నేను బైబుల్ తీసుకొస్తాను అని చెప్పి ఆ టామ్ ఏం చేస్తాడంటే జాబ్ పోయి టామ్ కొరకు కొత్త బైబుల్ కొనుక్కొస్తాడు. ఏం కొన్నాడు? టామ్ ఏమడిగిండు? కొత్త మనలు అడిగిందా? కొత్త షూస్ అడిగిందా? ఏమైనా బిర్యానీ అడిగిందా? ఏమడిగాడు? మీరు ఎప్పుడైనా మీ మమ్మీ డాడీ బైబిల్ కొనుక్కొని అడిగారా? నాకు బర్త్డే వస్తుంది, కేక్ తెస్తావా లేదా, నాకు కొత్త ఫ్రాక్ కొంటావా లేదా, నా స్కూల్ బ్యాగ్ కొంటావా లేదా అంటాం. నాకు మంచి జామెట్రీ బాక్స్ కావాలంటాం. టామ్ ఏమడిగిండు? ఏమడిగాడు? టాము నాకు ఒక బైబిల్ కావాలన్నప్పుడు జాబ్లీ పోయి కొత్త బైబిల్ కొనుక్కొచ్చాడు. టామ్కి చాలా సంతోషం వేసిపోయి ఇక జాబ్ షేర్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరు పట్టుకుని జాబ్ అంటాడు, ఓకే టామ్, బాయ్ బాయ్, నేను వెళ్ళిపోతున్నాను, టైం అయిపోతుంది, నీ అడిగిన గిఫ్ట్ నేను నీకు తెచ్చిచ్చాను అని చెప్పి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతే టామ్ ఏం చేస్తాడంటే ఇక రోజు ఆ బైబిల్ పట్టుకొని చదువుతా ఉంటాడు. రోజు లేవటం బైబిల్ చదవడం, దినమంతా బైబిల్ చదువుతాడు, అండర్లైన్ చేసుకుంటాడు, కొన్ని వాక్యాలు నోట్ చేసుకుని బైబిల్లో రాసుకుంటా ఉంటాడు. దేవుడు తనతో ఏమేమి మాట్లాడాడో ఆ మాటలన్నీ నోట్ చేసుకుంటా ఉంటాడు. నోట్ చేసుకుంటా ఉంటే ఒక రోజు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది, ఎన్ని రోజులైనా నీ మంచం మీదే ఉండాలా, ఇట్లానే కూర్చోవాలా, దేవుని కొరకు నేనేమైనా చేయాలి కదా, దేవుని కొరకు నేనేం చేయగలను అని ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆయనకు మంచి ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన ఏంటంటే తాను కొన్ని పేపర్లు తీసుకొని దాని మీద పెన్సిల్తో వాక్యాలు రాసి ఆ వాక్యాలు ఏం చేస్తాడంటే పైనుంచి వేస్తా ఉంటాడు. వేసేయడం పైనుంచి ఏం చేస్తాడు? వాక్యాలు రాసి ఆ కాగితాల ఇంటి పైనుంచి కిందకి వేస్తా ఉంటే ఆ దారంలో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ కూడా వాటిని చదువుకుంటా తీసుకుని వెళ్తా ఉంటారు. అట్లా ఒక రోజు ఏమైందంటే ఈ టామ్ ఏం చేస్తాడు, కొన్ని వాక్యాలు రాసి మళ్ళీ పేపర్ ఫోల్డ్ చేసేసి ఇంటి పై నుంచి కిందకి పడేస్తా ఉంటే కింద వాళ్ళందరూ కూడా ఏర్కొని తీసుకుంటూ ఉంటారు. ఒక అంకుల్కి ఒక పేపర్ తీసుకుంటాడు. అందులో ఏముందంటే, పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు నేను చేయవలెను,
రకరకాలు చెప్పండి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండవలెను. ఆ వాక్యం చదివిన వెంటనే అంకులకి హృదయంలో పుచ్చుకుంటది. ఎవరో మాట్లాడినట్టు అనిపిస్తుంది. అనిపించి ఆ అంకులు ఏం చేస్తాడంటే ఆ కింద పడినటువంటి కాగితాలు తీసుకొని వాటిని ఏరుకొని వస్తాడు. చూస్తే అందులో ఏముంది? యోహాను సువార్త 3:16 ఉంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించనని ఉంటది. ఆ పేపర్ తీసుకొని ఆ అంకులు పైకి వస్తాడు. టాప్ దగ్గరికి వస్తాడు. టాప్ దగ్గరికి రాగానే ఆ పేపర్లన్నీ తీసి చదువుతాడు. మీ దగ్గర పడినాయి ఆ పేపర్లు? ఎవరి దగ్గర పడినాయి పేపర్లు? చదువుతారు ఎవరైనా? లేవా? బాయ్స్, గర్ల్స్ చదవండి ఎవరైనా. సరే, ఆ అంకుల్ చెప్తాడు, పైనుంచి పేపర్లు వేసిన నువ్వేనా అంటే నేనే అంకుల్ అంటే చెప్తాడు, నువ్వు వేసిన పేపర్ తీసుకొని నేను పైకి వచ్చాను. అది చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడాడు. నేను దేవుని సేవ చేసుకోవడానికి తీర్మానం చేస్తున్నాను ఎప్పుడో, కానీ నా సొంత బిజినెస్ లో నేను దేవుని సేవను విడిచిపెట్టేశాను. కానీ ఇప్పుడు దేవుడు నాతో మళ్ళీ మాట్లాడాడు. ఇక నుంచి నేను దేవుని సేవ చేస్తాను అని చెప్పి టాప్ తో మాట్లాడతాడు. టాప్ తో మాట్లాడినప్పుడు టాప్ కి చాలా సంతోషం వేస్తుంది. ఆ అంకుల్ చెప్తాడు, టాప్ నేను మా ఇంటికి తీసుకుని వెళ్తాను, మంచి రూమ్ ఇస్తా, మంచి బట్టలు ఇస్తా, నీకు ఏమేమి కావాలో తినడానికి ఉండడానికి నీకు సమస్తం నేను చూసుకుంటా అని టాప్ చెప్తాడు. అమ్మ అందరూ చేతులు కట్టాలి. చూడండి, చేతులు కట్టాలి అందరూ. అని అన్నప్పుడు టాప్ అంటాడు, అంకుల్ నేను ఎక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటా. యేసు ప్రభు నా కొరకు శ్రమపడి చనిపోయినాడు, నేను కూడా యేసు ప్రభు కొరకు శ్రమపడి చనిపోతా. నా వెనకాల రిపీట్ చేస్తారా? నా వెనకాల చెప్పండి, యేసు ప్రభు నా కొరకు శ్రమపడి చనిపోయాడు, నేను కూడా యేసు ప్రభు కొరకు శ్రమపడి చనిపోతా. ఇది ఎవరి తీర్మానం? టామ్ యొక్క తీర్మానం. అంకుల్ చెప్పాడు, అంకుల్ చాలా ధనవంతుడు, నాతో పాటు వచ్చేది మంచిగా చూసుకుంటా, నీ దగ్గర ఒక సర్వెంట్ పెడతాను, నీకు 3 పూట్ల భోజనం ఇస్తాను, బట్టలు ఇస్తాను, నీకు ఏమేం కావాలో అన్ని చూసుకుంటా అన్నాడు. కానీ టామ్ ఏమన్నాడు, నాకు లగ్జరీ అయిపోద్ది అంకుల్, యేసు ప్రభు నా కొరకు శ్రమపడి చనిపోయాడు, నేను కూడా యేసు ప్రభు కొరకు శ్రమపడి చనిపోతా అని అన్నప్పుడు అంకులకి హృదయం ఇంకా గుచ్చుకుంటుంది. అంకులకి హృదయంలో మళ్ళీ గుచ్చుకుంటుంది. అప్పుడు అంకుల్ అంటాడు, సరే టామ్, నేను నీ దగ్గర నుంచే నా సేవ ఆరంభిస్తాను, నీతోనే నా సేవ ఆరంభిస్తాను. నీ దగ్గర నేను ఒక క్రిస్టియన్ సిస్టర్ పెడతాను, ఆమె నీకు రోజు భోజనం వండి పెడుతుంది, నీ బట్టలు తింటది, నీ రూమ్ అంతా శుభ్రం చేస్తుంది, నీకు ఏమేమి కావాలో అన్ని చూసుకుంటది, నీకు రేషన్కి ఏం కావాలో అన్ని నేను పంపిస్తాను, నీ బట్టలకి ఏం కావాలో అన్ని నేను కొనిస్తాను, ఈ రోజు నుంచి నీ బాధ్యత నాదే అని అంకుల్ టామ్ తో చెప్పి ఒక క్రిస్టియన్ ఆంటీని టామ్ దగ్గర పెడతాడు. ఆ ఆంటీ టామ్ ని మంచిగా చూసుకుంటది, తనకి ఏం కావాలో అన్ని తెచ్చిస్తుంది. ఆ విధంగా అంకుల్ ఏం చేశాడంటే
టామ్ చెప్పేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాడు. వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ టామ్ చెప్పిన మాటలు అంకుల్ లోపల మండుతా ఉన్నాయి, రగులుతా ఉన్నాయి. పగలున్నంత వరకు నన్ను పంపిన వానికి నేను చేయాలి, రోజు నా పనే చేసుకుంటున్నా, రోజు నా బిజినెస్ చేసుకుంటున్నా, దేవుని కొరకు నేనేమి చేయలేదు, నేను ఒక్క ఆత్మను కూడా సంపాదించలేదు, నేను ఖాళీ చేతులతో పోవాలి దేవుడి దగ్గరికి అని చెప్పి ఆ టామ్ చెప్పిన మాటలు, నేను కూడా శ్రమపడి దేవుడి కొరకు చనిపోతా అని చెప్పిన మాటలు పదే పదే తనకు గుర్తొచ్చి తను కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవుని సేవ తీర్మానం చేసుకుంటాడు. చేసుకొని ఆ ఊరు వాళ్ళ ఊరికి వెళ్ళి అన్ని చోట్ల సువార్త చెప్తాడు. అందులో సువార్త చెప్పి చర్చి కడతాడు. అట్లా అనేక మందికి సువార్త చెప్పి అనేక మందిని ప్రభువులోకి నడిపిస్తాడు. ఒక పక్క అట్లా సేవ చేస్తా ప్రతి నెల ఏం చేసేవాడంటే టామ్ కి ఎంత అవసరం అంత డబ్బులు పంపిస్తా ఉండేవాడు. టామ్ కి ఏమి తక్కువ కాకుండా చూసుకునేవాడు. అట్లా దినాలు గడుస్తా ఉన్నాయి. టామ్ కి వెన్నుపూస పనిచేయడం మీద చెప్పిన కదా, అది నొప్పి ఎక్కువైపోతూ ఉండింది. చలికాలం వచ్చింది. ఈ చలికాలం వచ్చినప్పటికి ఆ వెన్నుపూస నొప్పి బాగా ఎక్కువైపోయింది. టామ్ బాగా అనారోగ్యం అయిపోయినాడు. అట్లా ఉండి కొన్ని రోజులకి టామ్ చనిపోయాడు. ఈ టామ్ చనిపోయిన సంగతి అంకుల్కి తెలియదు. ఎవరైతే ఆయన్ని నెల డబ్బులు పంపిస్తున్నారో, ఆయన బాగోగులను చూసుకుంటున్నారో ఆ అంకుల్కి తెలియదు. చనిపోయిన తర్వాత అక్కడ ఆయన దగ్గర ఆ యొక్క క్రిస్టియన్ ఆంటీ ఏం చేసిందంటే ఒక ఉత్తరం రాసింది అంకుల్కి. బ్రదర్, పలానా రోజు టామ్ చనిపోయాడు, మీరు ఆయనకి ఇంకా ఇప్పుడు వరకు సేవ చేస్తూ వచ్చినారు. ఇప్పుడు తన దగ్గర ఒకే ఒక మంచి గిఫ్ట్ ఉంది, అదేంటంటే బైబుల్. తన దగ్గర ఒకే ఒకటి మంచి గిఫ్ట్ ఏంటంటే బైబుల్ ఒకటే ఉంది. ఆ బైబుల్ కూడా నేను మీకు పంపిస్తున్నానని చెప్పి ఆ పోస్ట్ కవర్ లో బైబుల్ పెట్టి ఆ డీటెయిల్స్ అన్ని రాసి అంకుల్కి పోస్ట్ చేస్తుంది. చేసినప్పుడు అంకుల్కి చాలా బాధ కలుగుతుంది. ఈ రోజు నేను దేవుని సేవ చేయగలుగుతున్నానంటే, ఈ రోజు నేను ఇంతమందికి సువార్త చెప్పానంటే, సంఘం ఇంత పెద్దగా అయిందంటే దానికి రీజన్ టామ్. కుంటివాడే, 2 కాళ్ళు లేవు, బయటకు పోలేడు, సువార్త చెప్పలేదు. దేవుడు తను నడిపించిన విధానాన్ని బట్టి ఏం చేశాడు, ఆ కాగితాల మీద వాక్యాలు రాసి పైనుంచి కిందకేశాడు. దేవుడు కుంటివాడైనటువంటి టామ్ కూడా తన సేవలో వాడుకున్నాడు. టామ్ ద్వారా అంకుల్ రక్షించబడ్డాడు, అంకుల్ సేవ కూర్చున్నాడు. అంకుల్ కూడా గొప్ప సేవ చేశాడు లండన్ ప్రాంతంలో. ఆ విధంగా ఏం చేసిందంటే ఈ అంకుల్ ఆఫ్రికాకి వెళ్ళాడు. లండన్ నుంచి ఆఫ్రికాకి వెళ్ళాడు. ఆఫ్రికాకి వెళ్ళి టామ్ స్టోరీ మొత్తం చెప్పేవాడంట. సండే స్కూల్ పిల్లలకి టామ్ యొక్క స్టోరీ మొత్తం చెప్పేవాడు. చెబితే ఆఫ్రికా ఖండంలో అనేక వేల మంది రక్షణ పొంది అనేక వేల మంది దేవుని సేవకు తీర్మానం చేసుకున్నారు. టామ్ యొక్క జీవితం ద్వారా ఆఫ్రికా దేశం కదిలించబడింది. ఆఫ్రికా ఖండం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కదిలించబడ్డాయి. అనేక మంది రక్షణ పొందారు. అనేక మంది తమ జీవితాలను దేవుని సేవకు సమర్పించుకున్నాడు. కాబట్టి ఈ పాట ద్వారా మనమేం నేర్చుకోవాలి? కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మనం ఏం కోరుకుంటాం? సుఖాన్ని కోరుకుంటాం.
సుఖవంతమైన సేవను కోరుకుంటాం. టామ్ ఏం కోరుకున్నాడు? యేసు ప్రభు నా కొరకు శ్రమపడి చనిపోయాడు, నేను కూడా యేసు ప్రభు కొరకు శ్రమపడి చనిపోతాను. కాబట్టి నీవు కూడా తాములాగా దేవుని సేవ చేయాలి. దేవుని యొక్క కోరిక. ఈ రోజు ఎందుకు ఆఫ్రికా ఖండంలో టామ్ గొప్ప వ్యక్తిగా నిలిచినాడు. ఎక్కడో ఒక మూలన రూమ్ లో ఉండేవాడు, ఎవరికి తెలియదు. కానీ తను చేసిన సేవ ఆఫ్రికా ఖండం అంతటికి తెలిసేలా దేవుడు చేశాడు. ఈరోజు అదే టామ్ జీవితాన్ని దేవుడు మన దగ్గరికి తీసుకొచ్చినాడు. దేవునికి నువ్వు కూడా సమర్పించుకో. ప్రభువా, నేను కూడా నీ కొరకు శ్రమ పడతాను, నేను కూడా నీ సేవ చేస్తాను. నాకు ఆరోగ్యం ఉన్నా బాగున్నా బాగోలేకపోయినా, నా కాళ్ళు చేతులు సహకరించినా సహకరించకపోయినా నేను నీ సేవ చేస్తాను. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. అందరూ మోకరించండి, దిక్కులు చూడద్దు, కళ్ళు మూయండి, స్లైడ్ గా మోకరించండి, చేతులను జోడించండి. మనమందరం కూడా గుడ్డివాడైనట్ట తన యొక్క జీవితాన్ని మనం నేర్చుకున్నాం. తన గుడ్డివాడైనప్పటికీ, సరి అయిన వసతి లేనప్పటికీ, సరైన బట్టలు, సరైన భోజనము చూసుకునే వారు ఎవరు లేనప్పటికీ తాము దేవుని కొరకు గొప్ప సేవ చేశాడు. తాము అమూల్యమైనటువంటి గొప్ప ధనిదైనటువంటి బైబుల్ని సంపాదించుకున్నాడు. బాగా చదివినాడు దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని చదివి తను కూడా కల్పించబడ్డాడు. నేను కూడా దేవుని కొరకు సేవ చేయాలని దేవుడు తనకి ఇచ్చిన నడిపింపు ద్వారా ఆ పేపర్ల మీద వాక్యాలు రాసి కిందకేసేవాడు. అనేక మంది ఆ వాక్యాలు చదివి రక్షించబడ్డారు. గొప్ప బిజినెస్ మ్యాన్, ధనవంతుడు అదే కాగితం ద్వారా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. తన దేశానికి వెళ్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్త ప్రకటించి గొప్ప సేవ చేశాడు. ఆఫ్రికా ఖండం తాము యొక్క జీవితం ద్వారా కదిలించబడింది. అనేక మంది రక్షణ పొందారు. అనేక మంది దేవుని సేవను సమర్పించుకున్నారు. ఒక కుంటివాడు, నడవలేనటువంటి వాడు, వెన్నుపూస జబ్బుతో బాధపడినటువంటి వాడు దేవుని కొరకు అంతగా శ్రమపడింది. మంచి ఆరోగ్యం, మంచి కాళ్ళు, మంచి చేతులు దేవుడు చేశాడు. నీవు దేవుని కొరకు ఏం చేస్తావు? సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంది. క్రీస్తు నా కొరకు శ్రమపడి చనిపోయాడు, నేను కూడా క్రీస్తు ప్రభు కొరకు శ్రమపడి చనిపోతాను. దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని సేవ చేయాలని ఆశిస్తున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నా వెనకాల ఈ ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, టామ్ స్టోరీ ద్వారా నాతో మాట్లాడినందుకు వందనములు. ప్రభువా, టామ్ వలె
నేను లేకుండానప్పటికీ, నాకు మంచి ఆరోగ్యం ఉన్నప్పటికీ నేను మీ సేవ చేయలేకుండా ఉన్నాను. ఈరోజు మీరు నాతో మాట్లాడినందుకు వందనములు. ప్రభువా, నన్ను నేను మీకు సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాను. నేను కూడా మీకు సేవ చేయాలని తీర్మానం చేసుకుంటున్నాను. దయతో నాకు సహాయం చేయండి. మిమ్మల్ని సేవించడానికి నన్ను సిద్ధపరచండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉండండి, దిక్కులు చూడొద్దు. ఎవరైనా నిజంగా యథార్థంగా నేను దేవుని సేవ చేస్తాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతి పైకి చూపించండి, మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. నేను దేవుని కొరకు జీవిస్తాను, దేవుని సేవ చేస్తాను అనేవాళ్ళు చేతులు దించేయండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ఇంకెవరైనా ఉన్నారా? రెండు కాళ్ళు దేశాన్ని కదిలించినాడు. దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. దేవుని చేతిలోకి వస్తే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. యవన కాలంన దేవుని కాడి మోయిట నా నుండి మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు దేవుని చేతి కిందకి వస్తే దేవుడిని అద్భుతంగా వాడుకుంటాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? చేతులు దించేయండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ VBS పరిచర్య 2వ తారీఖు నుండి ఈరోజు వరకు కూడా మా మధ్యలో మీరు జన్మించారు. దేవాలయంలో ప్రార్థన మందిరంలో అయినా రూపాలపల్లిలో మీరు జరిపించిన ఈ యొక్క VBS పరిచర్యను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. దేవా, ఇంతవరకు పిల్లలు వారు నేర్చుకున్నటువంటి పాఠాలు వారి యొక్క జీవితాలలో అవలంబించడానికి, అభ్యాసం చేయడానికి మీరే సహాయం చేయండి. ఆయన బిడ్డలందరినీ కూడా మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి దైవ ఆశీర్వాదం దయచేయండి. యెహోవాను సేవించుటకై ప్రతి ఒక్క బిడ్డను కూడా చిన్ననాటి నుంచే దేవా మీరు సిద్ధపరచుమని, నిన్ను సేవించుటకు, నిన్ను వెంబడించుటకు, నీ సేవ చేయటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం. దేవా, ముందున్న సమయాన్ని మీకు అప్పగించుకుంటూ మీరు చేసిన కార్యాలన్నింటిని బట్టి నేను స్తుతిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. పిల్లలు అందరూ ఖుషిగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? అందరూ కూడా ఈ 5 రోజులు కూడా ప్రభు మనకు పరిచర్యలో ఎంతో సహాయం చేశాడు కదా. తర్వాత మరి మీరు ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారో వాటిని మర్చిపోకుండా ప్రతిరోజు మీ జీవితాల్లో వాటిని మరి అభ్యాసం చేయాలి. ఇంటికి వెళ్ళినా కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. ఉదయం లేవగానే బైబిల్ చదువుకోవాలి, రాత్రి పడుకునే ముందు బైబిల్ చదువుకోవాలి. మధ్యలో ఎప్పుడైనా సమయం దొరికినా కూడా సమయం వృధా చేయకుండా దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉండండి. మరి కాబట్టి ప్రభు ఎంతో తన కృపను మన అందరి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క VBS పరిచర్యను జరిగించాడు. మరి 2019వ సంవత్సరంలో ఈ యొక్క మందిరంలో
మరి అప్పుడు 2019 సంవత్సరంలో ఈ భూపాలపల్లి మరి ఇక్కడ ఎదురులో VVS పరిచయం జరగడానికి ప్రభుత్వంతో సహాయం చేశాడు. తిరిగి మరలా ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మరలా VVS పరిచయం జరగడానికి ఈ సంవత్సరంలో దేవుడు మనకందరికి కూడా ఎంతగానో తన కృపను అనుగ్రహించాడు. కాబట్టి ఎంతో మంది ప్రార్థనల ఫలితంగా జరిగినటువంటి కార్యాలను బట్టి ప్రభుత్వంతో స్తుతిస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి ఆయా ప్రాంతాల నుంచి భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రాంతాల నుండి ఇంకా ఎక్కడెక్కడి నుంచి అయితే బిడ్డలు మరి రాగలిగారో వారందరిని బట్టి కూడా ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ 5 రోజులు కూడా ఎంతో క్రయము కలిగి ఉండి ఎంతో క్రయం చెల్లించి పరిచర్యలలో కూడా సంఘస్థులు ఎంతో ప్రయాసపడ్డారు. మరి వినండి కిచెన్ దగ్గర ప్రయాసపడ్డ వారందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. తర్వాత లివింగ్ క్వార్టర్ దగ్గర కూడా అక్కడ పరిచర్యలో ప్రయాసపడినటువంటి వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మ్యాట్స్ వేయడంలో, తర్వాత సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేయడంలో ప్రయాసపడిన వారు, తర్వాత వాటర్ ఏర్పాటు చూసుకోవడంలో, తర్వాత సరుకులు కూరగాయలు తేవడంలో, ఈ రీతిగా అన్ని విషయాలలో కూడా ఎవరెవరైతే ప్రయాసపడ్డారో వారందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. కాంపౌండ్ క్లీన్ గా పెట్టడానికి, తర్వాత వాష్రూమ్స్ శుభ్రంగా పెట్టడానికి, ఇలా అన్ని విషయాలలో కూడా ప్రయాసపడ్డ వారందరిని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజుతో ఈ యొక్క పరిచర్య మరి మనం ముగించుకుంటాము. తర్వాత మరి దైవజనుడు భక్త సింగ్ గారి యొక్క పరిచర్య, వారి ద్వారా దేవుడు ఆరంభించిన ఈ హెబ్రోను పరిచర్యను దేవుడు ఇంతవరకు కూడా కొనసాగింపజేస్తూ పరిచర్యను కాపాడుతూ ఉన్నాడు. మరి ఈ దినము ఎవరి బర్త్డే అని చెప్పాను? భక్త సింగ్ తాత బర్త్డే అన్నమాట. కాబట్టి వారి బంధుమిత్రుల కోసం కూడా, వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల కోసం కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తారా మీరు? మరి ప్రార్థన చేయాలి. వారందరి యొక్క రక్షణ కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. భక్త సింగ్ తాత ద్వారా దేవుడు చేసిన ఈ పరిచర్య ఇంకా అభివృద్ధి చేసి దేవుడు ఈ పరిచర్యను జీవించినట్లు మనము భారంగా ప్రార్థన చేయాలి. వారి సంబంధికులందరి కొరకు కూడా మనము ప్రార్థించాలి. తర్వాత ఇంకా ప్రత్యేకంగా ప్రయాసపడిన అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా ఆర్కేపురం నుంచి కూడా మరి వచ్చినటువంటి బృందం, ఆ టీం అంతటిని బట్టి కూడా ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. వారిని ఆయా ప్రాంతాలలో దేవుడు ఎంతో బలంగా వాడుకుంటున్నాడు. మరి మన దగ్గర కూడా ఈ 5 రోజులు పరిచర్య కొరకే దేవుడు వారిని మన మధ్యలో తీసుకుని వచ్చాడు, మన మధ్యలో ఎంతో బలంగా వాడుకున్నాడు. కాబట్టి ఆ టీంను బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. తర్వాత ఇలా మరి మనము ఇప్పుడు కూడిక ముగించుకున్న తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదము అయిపోయినటువంటి తర్వాత ఇక్కడ తర్వాత మనం డిస్పర్స్ అవుతాం. ఆ మధ్యలో ఇప్పుడు ఆదివారం పూట మనము ముగింపులో కానుకలు వేయటానికని లైన్ గా వస్తాం, చూసారా? ఆ రీతిగా మీరందరూ కూడా లైన్ గా రావాలి. ఈ గిఫ్ట్స్ మీకు ఇస్తాం. ఇప్పుడు కానుకలు పట్టేది ఏముండదు, కానుకలు పడతారేమని చెప్పని అనుకునేది. కానుకలు పట్టేది ఏముండదు. అయితే ఆదివారం మనం కానుకలు పట్టేటప్పుడు, కానుకలు మనం దేవునికి సమర్పించేటప్పుడు ఎలాగైతే లైన్ గా వచ్చి మళ్ళా వెళ్ళి మన స్థలంలో మనం నిలబడతామో ఆ రీతిగా మనము అందరం లైన్ గా బ్రదర్ సైడ్, సిస్టర్ సైడ్ ఒకవేళ వచ్చినట్లయితే మీకు అందరికీ కాంపౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మందిరంలో నుండి మీకు గిఫ్ట్స్ ఇప్పుడు ఇవ్వబడతాయి. కనుక తర్వాత తీసుకున్న తర్వాత మళ్ళా వెళ్ళి అక్కడ మీరు నిలబడితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అప్పుడు చేసి మా కోరికను మనము ముగించుకుంటాం. వెలుపల ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చేసారు. ఇప్పుడు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, వృద్ధులు, యవనస్తులు అందరూ లోపలికి వచ్చేసారు. ఆ తర్వాత మాకు గిఫ్ట్ రాలేదు, మేము అప్పుడు లేము అని అనొద్దు. అందరూ మందిరంలోకి వచ్చేసారు. గిఫ్ట్స్ అయిపోతే మళ్ళీ ఆ తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. వెలుపల ఉన్న వాళ్ళందరూ, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యూత్, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరూ,
స్టూడెంట్స్, టీచర్స్, కాంపౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు గిఫ్ట్స్ ఇవ్వబడతాయి. అందరికీ గిఫ్ట్స్ ఇవ్వబడతాయి. కనుక మరి దేవుడు హెబ్రోన్ ప్రార్థన మందిర పరిచర్యను ఆశీర్వదించి ఇంతవరకు కూడా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన మందిరంలో నుండి ఈ గిఫ్ట్స్ దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి వీటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా మరి ప్రార్థన చేసుకుంటాము ఈ సమయంలో. ఆ తర్వాత ఆదివారం వల్లే మనం వరుసగా ఇక్కడికి వచ్చి మనము ఈ గిఫ్ట్ మనం తీసుకొని వెళ్తాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. బహుకరించండి. వెలుపల ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాలి. దయచేసి ఎవరు కూడా అక్కడ ఉండవద్దు. అందరూ లోపలికి రండి. పరిశుద్ధులు అయిన నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామంలో నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ప్రభు ఇంతవరకు జరిగినటువంటి వీడియోస్ పరిచర్య అంతటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ వీడియోస్ పరిచర్య ముగింపులో దేవాని మందిర సమృద్ధిలో నుండి మాకు అనుగ్రహించినటువంటి యొక్క ప్రభు మరి గిఫ్ట్స్ బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, వీటి మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి. ఇవి నీ మహిమ కొరకై మాకు ప్రభా మా మధ్య వాడబడటం సహాయం చేయండి. వీటిని ఆశీర్వదించి దీవించమని వందన కృతజ్ఞతాస్తుతులను నీకే చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం. తర్వాత ఇక్కడ పాటలు పాడడానికి ఆర్కేపురం టీం అందరూ రండి. ఆర్కేపురం టీం అంతా మీరు ముందుకు పులిపేట దగ్గరకు వచ్చేసేయండి. ఆర్కేపురం టీం అంతా మీరు ముందుకు వచ్చేసేయండి. తర్వాత స్థానిక దైవ సేవకురాలు ఇక్కడ మరి పులిపేట దగ్గరికి రండి. ఆర్కేపురం టీం అందరూ కూడా మీరు పులిపేట దగ్గరికి వచ్చేసేయండి. అందరూ టీం అంతా, ఆర్కేపురం టీం అంతా మీరు పైకి వచ్చేసేయండి. అమ్మ, ఆ స్టాండ్కి దూరంగా ఉండాలి పిల్లలు. ఆ స్టాండ్కి దగ్గరగా ఉండదు, ఆ స్టాండ్కి దూరంగా ఉండండి. ఆర్కేపురం టీం అందరూ మీరు పైకి వచ్చేసేయండి. ఇక్కడ పాటలు పాడుతూ ఉంటాము. ఇక్కడ ఆ సమయంలో మీకు ఇక్కడ గిఫ్ట్స్ ఇవ్వబడతాయి. అమ్మా, మీరు లైన్ మెయింటైన్ చేయాలి. అక్కడ సండే రోజు మనం ఎక్కడ నిలబడతాం అట్లా ఉండండి. ఇది కూడా సిస్టర్స్ కూడా మనం ఇట్లా గిఫ్ట్ తీసుకోవాలి. మనం అట్లా చుట్టూ తిరిగి మన వెనక్కి వెళ్ళిపోయి మనం ఉన్న చోట ఉండాలి. వెనక నుంచి రావాలి. మన సిస్టర్స్ కూడా అంతే. బ్రదర్ సైడ్ మరి ఆ గిఫ్ట్స్ నేను అందజేస్తాను. సిస్టర్ సైడ్ స్థానిక ఆదాయ సేవకురాలు ఆంటీ, మరి మీ ఆంటీ మీకు ఇప్పుడు సిస్టర్ సైడ్ మీకు ఇస్తారు, బ్రదర్ సైడ్ మీకు ఇస్తారు. ఆ టైంలో ఆర్కేపురం మరి అంకుల్ వాళ్ళ ఆంటీ వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఆట సంఖ్య 7. కొలువాలేను నీ దీవెనలు, లెక్కపెట్టలేను నీ పాదములు. కొలువాలేను నీ దీవెనలు, లెక్కపెట్టలేను నీ పాదములు. కాపాడితివి,
గమనించండి, ఎవరు కూడా రెండు సార్లు రావద్దు, రెండు సార్లు రావద్దు. యథార్థంగా ఉండాలి మనం దేవుని మందిరంలో. పాట సంఖ్య 13. పేరు పెట్టి పిలిచినాడా,
లేదా త్వరగా రావాలి అన్నా. శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసు నామం, శక్తి గల నామం, సాటి లేని నామం. దయచేసి ఇంకెవరైనా ఉన్నారా? క్లోజ్ చేస్తున్నాం అక్కని. ఇంకెవరైనా ఉంటే దయచేసి రండి. క్లోజ్. ముగింపులో మరి ముగింపులో మరి ఆర్కేపురము టీంను మరి మరి ఆర్కేపురం టీంలో నుంచి వచ్చినటువంటి నడిపిస్తున్న గారు ఒక 2 నిమిషాలు మరి మన మధ్యలో 2 మాటలు మాట్లాడిన తర్వాత మనము కూడికను ముగించుకుంటాం. ఈ వీడియోస్ మనం ముగించుకుంటాం. కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి. ఇంకొక 5 minutes లో క్లోజ్ అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాల్లో క్లోజ్ అయిపోతాయి. ఈ పరిచయం ముగించబడుతుంది. ఇంకా కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి. ప్రియమైనటువంటి హెబ్రోన్ ప్రార్థనా మందిరం భూపాలపల్లి సహోదరి సహోదరులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆర్కేపురం యెహోవా ప్రార్థనా మందిరం తరపున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ మధ్యకు రావడానికి, పిల్లలతో కలిసి పరిచయం చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ యొక్క 5 దినాలు కూడా దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. కావాల్సినటువంటి టీచర్స్ ని, వాలంటీర్స్ ని అందరిని సిద్ధపరిచాడు. అదేవిధంగా మ్యూజిక్ టీం కానీ, ఇంకా కిచెన్ టీం కానీ, సర్వింగ్ టీం కానీ, బయట పర్చేస్ చేసేవాళ్ళు కానీ అనేక విధాలైనటువంటి పరిచర్య అనేక మంది చేస్తా వచ్చినారు. కాబట్టి అందరి యొక్క సహకారంతో దేవుడి కృప ద్వారా ఈ పరిచయం జరిగించబడుతూ వచ్చింది. కాబట్టి ఈ పరిచయం కొరకు మీరందరూ కూడా భారంగా ప్రార్థన చేయండి. ఎవరైతే పిల్లలు వచ్చారో ఆ పిల్లలు ఏదైతే విన్నారో దేవుని వాక్యము, దేవుని సువార్త అది వారి హృదయాలలో ఫలించేటట్లు రాబోయే దినాల్లో మీరు కూడా దేవుని కొరకు సేవకులు అయ్యేటట్లు ప్రార్థన చేయండి. ఎవరైతే గ్రూప్ టీచర్స్ తీసుకున్నారో మీ గ్రూప్ లో ఉన్న పిల్లలందరి పేర్లు మీరు తీసుకొని ఒక్క కొరకు రెగ్యులర్ గా ప్రార్థన చేయండి. వీబీఎస్ ఈ రోజు అయిపోయింది, కానీ ప్రార్థన భారం మాత్రం కొనసాగించాలి. నిజంగా ఎవరైతే భారం కలిగి టీచర్స్ వచ్చారో మీరందరూ కూడా ఈ పిల్లలందరి పేర్లు అన్న నోట్ చేసుకున్నారు, రిజిస్టర్ లో ఉన్నాయి. ఆ రిజిస్టర్ లో మీరు ఫోటోలు అన్న తీసుకొని రెగ్యులర్ గా ఈ పిల్లలందరూ కూడా ప్రార్థన చేయండి. రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువగా పరిచయం చేసేటట్లు ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీరందరూ చూపినటువంటి సహకారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవునికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాము. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ మీకు రసన ఏర్పాటు చేయబడింది. మందిరం నుండి అందరూ కూడా ఆ రసన స్వీకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఈ వీడియోస్ పరిచయాలను మనం ముగించుకుంటాం. అందరూ కూడా మోకరించండి. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత టీచర్స్ దయచేసి ఇక్కడే ఉండండి. కొంత సమయం మీకు ఇక్కడ మరి టీచర్స్ ప్రార్థన సహవాసం ఉంటుంది. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి,
యేసు ప్రభు నామంలో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఎంతో సంతోషంగా ప్రభా ఈ వీవేస్ పరిచర్య మా మధ్యలో జరుగుతుంటే మీరు ఎంతో కృపనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రార్థనలు ఆలకించి అయ్యా ప్రార్థనకు ప్రతిఫలంగా 2వ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా ఈ పరిచర్య మా మధ్యలో జరుగుతుంటే గోపాలపల్లి గబురమ్మ ప్రార్థన మందిరంలో జరుగుతుంటే మీరు సహాయపడినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాము. పరిచర్యని ఇంకా ఆశీర్వదించుము, దీవించుము. ఇంకా మిగిలినటువంటి దినాలలో ఇంకా పరిచర్యను ఏ రీతిగా జరిగించాలో తగిన నడిపింపును పరిశుద్ధాత్మ గైడెన్స్ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా ఇంకా వచ్చిన ఆర్కేపురం టీంను బట్టి ఇంకా సేవకులు సేవకురాళ్ళు అదేవిధంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు స్థానికులు అందరిని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా ఎవరెవరైతే 5 రోజులు ఆ యొక్క పనులలో ప్రయాసపడుతూ దేవాని మందిరంలో పరిచయం చేశారో వారందరి కొరకే నేను స్తుతిస్తూ ఉన్నాను. తిరిగి మీ బిడ్డలు వారి వారి గృహాలకు వెళుతూ ఉండగా క్షేమకరమైన ప్రయాణమును అనుగ్రహించి వారిని వారి గృహాలకు నడిపించండి. మరలా రేపటి దినము ఆరాధన కొరకే మమ్మల్ని మీరు ప్రభా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాము. అదేవిధంగా పరిశుద్ధులు అయిన మా తండ్రి అన్ని విషయాల్లో కూడా మీరు సహాయం చేశారు. ఎక్కడా కొరత అనేది లేకుండా కృపను అనుగ్రహించి నీ ఆశీర్వాదముతో ఈ పరిచర్యను మీరు జరిగించారు. దేవా ఆయన నిజంగా నీవు ఎంత అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అవుతుంది. మీరే ఈ 5 రోజులు కూడా దగ్గరుండి ఈ పనిని మీరు చేశారు, ఈ పరిచర్యను మీరు జరిగించారు. దీనిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. సహాయం చేయండి, ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఆర్కేపురం ద్వారా అనేక స్థలాలలో మీరు వారిని నడిపించి వారి ద్వారా జరిపిస్తున్న ఈ పరిచర్యను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఆర్కేపురం దైవ సేవకులు పాల్గొన్న ఇంకా సేవకురాలు అక్క అదేవిధంగా వారి కుటుంబంలో ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. సంఘం అంతటినీ కూడా మీరు దీవించండి. అక్కడ బాధ్యత గల సహోదరులను కూడా మీరు ఆశీర్వదించండి. ఇక్కడ స్థానిక విశ్వాసులు, స్థానిక బాధ్యత గల సహోదరులను అందరినీ కూడా మీరు దీవించండి. ప్రభా మరి ఈ దినములలో ఇక్కడ ఈ మందిరంలో ప్రభా మీ యొక్క సేవ చేసేటువంటి భాగ్యం బలహీనులమైన నా కుటుంబానికి కూడా మీరు అనుగ్రహించినందుకు దేవా, బలహీనులమైన మాకు దయచేసినందుకు, అత్యల్పులమైనటువంటి మాకు ఈ యొక్క దినములలో ఇక్కడ సేవా పరిచర్య జరిగించేటువంటి కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ ఈ పరిచర్యను జరిగించిన గొప్ప దేవుడు అని నేను స్తుతిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకందరికీ నిలిచి ఉండునుగాక. ఆమేన్. నూతన దీవెనలను గతకాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను ఖ్యాతిగా నొసగే మనకు, ఖ్యాతిగా నొసగే మనకు, స్తుతించెదా యేసుని, స్తుతించెదా యేసుని. నూతన అనుభవములతో ఖ్యాతిగ సర్వశక్తుని, నూతన అనుభవములతో ఖ్యాతిగ సర్వశక్తుని. ఓ భక్తులారా మనమంతరాము నిత్యము స్తుతి స్తుతించెదాము. ఓ భక్తులారా మనమంతరాము నిత్యము యేసుని స్తుతించెదాము. బోలియే జిందా ఖుదావన్ యీశు మసీహ్. ఇంతవరకు VBS లో సహాయం చేసిన యేసుక్రీస్తు ప్రభువారికి
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. God bless you.